బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. మిత్రులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటున్నాము. ఆయన ధాతృత్వాన్ని గురించి, దానగుణాన్ని గురించి మనం తెలుసుకున్నాము. ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు ఒక గొర్రెల మంద ఆయనకు బహుమతిగా యుద్ధ సొత్తుగా రావడం జరిగింది. అప్పుడు ఒక వ్యక్తి వస్తాడు. ఓ ప్రవక్త, ఇవన్నీ మీకు ఎందుకు, నాకు ఇచ్చేస్తారా అని మాట వరుస కలుగుతాడు. అప్పుడు ప్రవక్త వారు అంటారు, తీసేసుకో అని చెప్పేసి ఆ మొత్తం గొర్రెల మందని అంతటిని కూడా అతను ఇచ్చేస్తే ఆశ్చర్యపోయి తన జాతి వద్దకు వెళ్ళిపోతాడు. ఓ జాతి ప్రజలారా, ముహమ్మద్ వద్దకు వెళ్ళండి, ఆయన చేతికి విముకే లేదు, ఆయన ఎంత ఇస్తున్నారో ఆయనకే లెక్కలేదు, వచ్చిందంతా ఇచ్చేస్తున్నారు అని చెప్పేసి తన జాతి దగ్గరికి వెళ్ళి అని చెప్తాడు. ఇంకొక సందర్భంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక వ్యక్తి కొంచెం అమౌంట్ ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు ఆ వ్యక్తి ఆయన పట్టుకుని ఒక ప్రవక్త, మీరు నాకు డబ్బులు ఇవ్వాల్సి ఉంది, మీరు ఇప్పుడే ఇవ్వండి అంటాడు. లేదు, నమాజ్ అవుతుంది, నమాజ్కి వెళ్తున్నాను, నేను నమాజ్ చేసుకున్న తర్వాత ఇస్తాను అంటే, లేదు నాకు ఇప్పుడే ఇవ్వండి అని చెప్పేసి భీష్మించి కూర్చుంటాడు. ప్రవక్త వారు అతన్ని పక్కన ఆపి ఇంటికి వెళ్ళి ఆయన అప్పు తీర్చేసిన తర్వాత ఆయన నమాజ్ చేయడం జరిగింది. అంటే ఇది ఆయన క్యారెక్టర్ను మనకు తెలుపుతున్నాయి. ఈ విధంగా ఆయన ఎక్కడ రుబాబు చూపించడం కానీ లేకపోతే మరొకటి కానీ ఎక్కడొక్కడ ఏమి కూడా చేసేవారు కాదు. ఒక సందర్భంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ఒక అతిథి వస్తారు. ఆయనకు మేకపాలు, ఒంటె పాలు ఆ రోజుల్లో కామన్గా ఉండేవి. ఆయన తాగుతూ ఉంటారు, ఈయన పోస్తూ ఉంటారు, పోస్తూ ఉంటారు. 6-7 గ్లాసులు తాగేసిన తర్వాత కూడా ఆయన కడుపు నిండా అయిన తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఆకలేసి ఈయన తాగడానికి ఆయన పితుకుతుంటే పాలు రావు. అలాగా ఆయన ఆకలితో ఆయన పడుకోవడం జరుగుతుంది. ఈ విధంగా నాయకుడు అన్న వ్యక్తి తన సహచరుల గురించి ఆలోచన చేస్తాడు. ఏమంటారంటే ప్రవక్త వారి సందర్భంలో అందరికీ తినిపించి, అందరికీ త్రాగించి చివరిన తాగేవాడు, చివరిని తినేవాడే నాయకుడు అంటారు. ఇప్పుడు మన నాయకుల సహచరులు ఏ విధంగా పోతే మనకెందుకు, మనం బాగుండాలి. అందుకని చూడండి, ఎక్కడ కూడా నాయకులు బాగుపడుతున్నారు కానీ వాళ్ళ 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 అనుచరులు ఎవరు బాగుపడినట్టు మనం ఎక్కడ చూడం. మనం ప్రపంచ నాయకులు ఈ విధంగా ఉంటారు. వాళ్ళు ప్రవక్తలు కాబట్టి, వాళ్ళకి ప్రపంచంతో పని లేదు కాబట్టి ఇంత నిస్వార్థంగా వాళ్ళు ఉంటారు. సోదర మహాశయులారా, ఇంకా చూడండి, ప్రవక్త వారి యొక్క త్యాగం ఏ విధంగా ఉంటుందో మనం చూద్దాం. కొన్ని విషయాలు. ఒకసారి తన కూతురు వచ్చి, నాన్నగారు నాకు ఒక బానిసను ఇవ్వండి. ఆ రోజున బానిస వ్యవస్థ ఉండేది, పనులు చేసుకోవడానికి. పని మనుషులు, ఇప్పుడు మన సర్వెంట్స్ని ఎలాగా పిలుస్తున్నాము, అప్పుడు బానిసలు ఉండేవారు. నాకు ఒక బానిస ఇవ్వండి, పనులు చేసుకోలేకపోతున్నానంటే ఇప్పుడు ప్రవక్త వారు అంటారమ్మా, ఇప్పుడు ఇక్కడ నేను ఇస్తాను, కానీ నీ బరువులు పరలోకంలో ఎవరు మోస్తారమ్మా అని ఆయన తన కూతుర్ని సర్ది చెప్పి పంపించేస్తారో తప్పించి అడిగింది కదా అని చెప్పేసి బానిసని ఇవ్వడం అనేది ఆయన చేయలేదు. ఎందుకంటే బానిస వ్యవస్థను రద్దు చేయడానికి వచ్చినటువంటి ప్రవక్త వారు కాబట్టి. సరే, మరికొన్ని విషయాలు రేపు మాట్లాడుకుందాము. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ వెరీ మచ్.